హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు మీకు బ్యూటిఫుల్ పెరల్ బీడ్స్తో డోర్ బెల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. మేకింగ్ ప్రాసెస్ ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది చూసారు కదా. 4mm పెరల్ బీడ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇదండి ఇప్పుడు నేను చూపిస్తున్నది గంటని మనం ఎలా మేక్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ఈజీ వేలో అండి. చాలా సింపుల్. చేయాలి అనుకుంటే మాత్రం మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇవైతే 4mm బీడ్స్. నేను ఫస్ట్ అయితే ఒకే కలర్లో చూపిస్తానండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3-4 డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో. నేను ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇవేంటంటే మనకి కొంచెం బీడ్స్ సైజు 8-10 అలా తీసుకున్నాం అనుకుంటే మనకు వాల్ హ్యాంగింగ్గా యూజ్ అవుద్ది. అలా కాదనుకుంటే ఇలా 4mm బీడ్స్ 2mm అలా తీసుకున్నాం అనుకోండి, అవి ఏంటంటే మనకి తోరన్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటికి లటకన్గా యూజ్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ చూపించాను కదా, సిజరు, నీడిలు, దాగా, అంతే. ఈ బీడ్స్ని ఇలా మనం చేత్తో ఎక్కించుకుంటే అది తప్పండి. తప్పంటే తప్పేం కాదు, కాకపోతే అది అవ్వదన్నమాట. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి బీడ్స్. మనం ఒక క్లాత్ లేదా మన నార్మల్గా ఏంటంటే మనం వర్క్ చేసుకుంటాం కదా, అక్కడనే అలా కింద వేసి మనం దాన్నే సూత్తో తీసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ 6 బీడ్స్ అయితే తీసుకోవాలండి. 6 బీడ్స్ తీసుకొని స్టార్టింగ్ అనమాట. చూసారు కదా, 6 బీడ్స్ తీసుకొని దారాన్ని మనం టైట్ అవ్వటం కోసం ఇంకా నెక్స్ట్ లైన్కి స్టార్టింగ్ బీడ్ నుంచి లాస్ట్ బీడ్ వరకు అయితే తీసుకోవాలి దారాన్ని. సూదిని ఫస్ట్ బీడ్ నుంచి అయితే ఎక్కించుకొని లాస్ట్ వరకు తెచ్చుకోవాలండి. ఫస్ట్ లాక్స్ వరకు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది. బీడ్ వర్క్ మొత్తం అలానే ఉంటుందండి. కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి అన్నమాట. సర్కిల్ ఫామ్ చేయటం, లేకపోతే ఒక లైన్ వేయాలి అలా అని. చూస్తారు కదా, ఇలా మనకి సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మనకి టైట్గా లేకపోతే ఏంటంటే వర్క్ బాగోదు. దానికోసం ఏంటంటే మనం ఫస్ట్ ముడి వేసి ఫస్ట్ బీడ్ ఉంది కదా, మనం ఫస్ట్ ఎక్కించాం కదా, దాన్ని ఫస్ట్ బీడ్ అనుకుంటే ఆ ఫస్ట్ బీడ్ లోపలికి కూడా మనం ఒకసారి దారాన్ని తీసుకొని రావాలన్నమాట. ఓకే, ఇలా అప్పుడు మనకి ఏంటంటే అది టైట్ ఫినిష్ వస్తుంది. చూసారు కదా, ఇలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ లైన్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, లేకపోతే లూజ్గా ఉంటుంది, బాగోదు. ఇప్పుడు ఏంటంటే ఒక బీడ్కి 4 బీడ్స్ అయితే వేసుకోవాలండి. స్టార్టింగ్ టోటల్ అయితే 5 అవ్వాలి. అది కూడా ఒక సర్కిల్లో ఫామ్ అవుద్ది. ఇంకేంటంటే మనం దీని చుట్టూ ఇప్పుడైతే 6 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 6 బీడ్స్కి కూడా అలానే ఫస్ట్ 4 బీడ్స్, దాని తర్వాత 3 బీడ్స్, అలానే 3 వేసుకుంటూ లాస్ట్లో 2 బీడ్స్ అయితే వస్తాయి ఈ లైన్లో. అంటే సెకండ్ లైన్ వచ్చేటప్పటికి ఇలా మనం సర్కిల్లో చేసుకునేది ఏదైనా సరే స్టార్టింగ్లో ఒకటైతే అంటే అన్ని పోసం ఇప్పుడు 3 బీడ్స్ అంటున్నాను కదా, మొత్తం స్టార్టింగ్లో ఏంటంటే 4 బీడ్స్ వేస్తాం, ఎండింగ్ వచ్చేటప్పటికి 2 బీడ్స్ వేస్తామన్నమాట. అలా ఉంటుంది వర్క్. మనం ఒక్కసారి అయితే అలవాటు చేసుకున్నామంటే చాలా ఈజీ అండి. చూసారు కదా, నేను ఇప్పుడు 5 బీడ్స్ వేసాను కదా, ఆ 5 బీడ్స్ వేసేటప్పుడు మనం స్టార్టింగ్ బీడు, తర్వాత ఏంటంటే కింద మనకి సర్కిల్లో ఉండి సెకండ్ బీడు, ఈ రెండింటిని బేస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? చూసారు కదా, మనకి ఇలా మిగిలినవి కూడా అల్లుకోవాలండి. మనం 3 పూసలు అయితే వేసుకుంటే సరిపోద్ది. 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. 3 బీడ్స్ వేసుకొని మనం ఇక్కడ వేసాం కదా, ఇందులో ఒక బీడు మన ఫస్ట్ ఉన్నది ఒకటి. చూసారు కదా, ఇలా 3 బీడ్స్ వేసుకొని ఈ లైన్ మొత్తాన్ని అలా కంప్లీట్ చేయాలండి. చిన్నగా ఫ్లవర్లా ఫామ్ అవుతుంది అన్నమాట ఇది మొత్తం కంప్లీట్ అయినప్పటికీ. చూసారు కదా, అలా నేను ఇది ఎందుకంటే మీకు ప్రతిదీ చూపిస్తున్నాను, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని చూపిస్తున్నాను. దీని తర్వాత అయితే కొంచెం తొందరగా అయితే చూపిస్తానండి, అంటే ఫాస్ట్గా చూపిస్తాను. కొంచెం ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 4 బీడ్ మెథడ్ అనమాట. 4 బీడ్ మెథడ్ ఏంటంటే ఆల్రెడీ మనం ర్యాబిట్ వేసుకున్నాం, ఇంకా హెన్ వేసుకున్నాం, ప్యారెట్ వేసుకున్నాం, ఇవన్నిట్లో యూజ్ చేసింది అదే. అలానే కాకుండా మన ఛానల్లో ఏంటంటే బీడ్ వర్క్ బేసిక్స్ అని నేను 4 బీడ్ మెథడ్ 6 బీడ్ మెథడ్ ఎలా అనేది అయితే చూపించాను, అందులో కూడా ఉంది. అందుకనే నెక్స్ట్ ప్రాసెస్ చూసారు కదా, లాస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు 2 బీడ్స్ అనమాట.
అంటే ఈ లైన్ లాస్ట్ అయ్యేటప్పటికి 2 బీడ్స్, ఆల్రెడీ 3 బీడ్స్ ఉంటాయి, మనం ఇప్పుడు 2 బీడ్స్ వేసుకుంటే మనకి 5 కంప్లీట్ అవుతాయి. ఓకే, బీడ్స్ చిన్నగా ఉన్నాయి కదా, దానివలన కొంచెం జూమ్ చేయటం అలా చేస్తున్నాను, ఎందుకంటే బాగా కనిపించాలి కదని, అంతే. చూడండి, చెప్పాను కదా ఒక చిన్నగా ఒక ఫ్లవర్లా ఫామ్ అవుద్ది అని. ఓకే, నేను జూమ్ చేసి పెట్టాను కదా, దానివల్ల ఏంటంటే కనిపించలేదు, అందుకే మళ్ళీ తగ్గించాను. ఇదిగోండి, పైన పార్ట్ అవుతుంది కదా మనకు, అంతవరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కింద ఉంది కదండి, ఇది మొత్తం 4 బీడ్ మెథడ్. ఇది ఆ సర్కిల్, దాని చుట్టూ 5 బీడ్స్ అయ్యింది. ఈ కింద ఇప్పుడు 4 బీడ్ మెథడ్లో 3 లైన్స్ అయితే రావాలి. ఆ 3 లైన్స్ని మనం ఇప్పుడు వేసుకుందాం. చూసారు కదా, 5 బీడ్స్ అన్నాను కదా, దానిలో 2 బీడ్స్ అయితే బేస్ బీడ్స్గా మిగులుతాయండి. వాటిలో ఒక బీడ్ని మాత్రమే తీసుకోవాలి, 2 బీడ్స్ అలా ఏం తీసుకోకూడదు. ఒక బీడ్ని తీసుకొని ఆ ఒక్క బీడ్కి 3 బీడ్స్ అయితే మనం వేసుకోవాలి. చూసారు కదా, 1 2 3 బీడ్స్ వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే 1 + 3 4 అవుతుంది కదా. వర్క్ చేసేటప్పుడు కొంచెం టైం పడుద్దనే, కానీ ఇది చాలా ఈజీ అండి. రాకపోవటం, అర్థం కాకపోవడం అలా ఏమీ ఉండదు. చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలన్నమాట. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఇంకా మనకి ఎలా కావాలనుకుంటే అలా మనకి ఇష్టమైనవన్నీ తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు 4 బీడ్స్ అయితే వేసాం కదా, అంటే ఆల్రెడీ స్టార్టింగ్ ఉన్న బీడ్తో 4 అయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 బీడ్సే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 బీడ్స్ ఉన్నాయి చూసారా, మనం ఇప్పుడు వేసిన దానిలో ఒక బీడు స్టార్టింగ్లో, ఇప్పుడు 5 బీడ్స్లో ఒకటైతే ముందు తీసుకొని వెళ్ళాం కదా, ఇంకొక బీడ్ ఉండిపోయింది కదా, ఆ బీడ్కి ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ వేసుకొని వెళ్ళాలన్నమాట. అది 4 బీడ్స్ అవుద్ది. ఓకేనా, ఇలా 5 బీడ్ సర్కిల్ ఉంది కదా, ఆ 5 బీడ్స్కి మనం ఇప్పుడు ఆ స్టార్టింగ్లో ఉన్న 2 బీడ్స్ని తీసుకొని 4 బీడ్ మెథడ్లో 2 లైన్స్ అయితే వేసుకున్నాం. మొత్తం అన్నీ కూడా అలానే వేసుకోవాలండి. ఇంకా 5 మిగులుతాయి కదా, ఆ 5 కూడా అలానే వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇది కూడా అలా సర్కిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్ వేసిన దానికి లాస్ట్ వేసింది అటాచ్ చేస్తాం కదా, దానివలన. చూసారు కదా, అలా ఆ 2 బీడ్స్కి 2 బీడ్స్ అయితే వేసుకున్నాం కదా, 2 బీడ్స్కి వేసుకుంటే అది 4 అయింది. మొత్తం ఈ లైన్ మొత్తం అలానే కంప్లీట్ చేయాలండి. చాలా సింపుల్ అని చెప్తున్నాను కదా, మీరు వేస్తే మీకు అర్థమవుద్ది. నేను చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఎలా ఉంటుందంటే బోర్ అనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే అర్థం కాదనమాట. బీడ్స్ ఇప్పుడు మన వీడియో చూసి బీడ్స్ తీసుకొచ్చి ఎవరైనా చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు, అందుకే నేను క్లారిటీగా చెప్తున్నాను. చూసారా, లైన్ మొత్తం అలా కంప్లీట్ చేశాను. లాస్ట్లో ఏంటంటే మనకు మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చాం. ఇదేంటంటే సర్కిల్ కదా, ఒక బీడ్ వేసుకుంటే ఈ లైన్ కంప్లీట్ అవుద్ది. ఓకే, ఇప్పటికీ మనకి 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినట్లుగండి. స్టార్టింగ్లో 6 బీడ్స్, దాని తర్వాత వచ్చేసి ఒక్కొక్క బీడ్కి 5 బీడ్స్ వచ్చే విధంగా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే బేస్ బీడ్స్గా మిగిలిన దానికి ఒక్కొక్క దానికి 4 బీడ్స్ వచ్చేటట్లు వేసుకోవాలి. ఇక్కడితో ఈ లైన్ అయింది. దీని తర్వాత సేమ్ ఇలానే 2 లైన్స్ అయితే వేసుకోవాలండి 4 బీడ్ మెథడ్లోనే. ఆల్రెడీ ఒక బీడ్ని తీసుకొని దానికి 3 బీడ్స్ అయితే వేసుకున్నాం. ఓకేనా, మీకు చూపించడం కోసం నేను 8 mm 6 mm అలా యూజ్ చేద్దాం అనుకున్నాను, కానండి చూడటానికి ఏంటంటే అది లుక్ కొంచెం పెద్దగా వస్తుంది, దీన్ని మనం ఏం చేసుకుంటాం అనే ఆలోచన వస్తుంది అనమాట. దానికోసం నేను స్మాల్ బీడ్స్తో చూపిస్తున్నాను. ఇది లటకన్స్కి అయితే చాలా సూపర్ ఉంటుందండి. చూడండి, ఇది కూడా సెకండ్ లైన్ కంప్లీట్ అయింది. లాస్ట్ 1 బీడ్ అయితే వేస్తున్నాను నేను. ఓకేనా, నేను ఫస్ట్ మీకు చూపించిన జుమ్కా ఉంది కదండి, నేనైతే జుమ్కాలు అంటుంటాను. అదేంటంటే నేను మీకు చూడండి, మనకి తోరణ డిజైన్లో చూపించాను కదా, ఫ్లవర్ తోరణ డిజైన్. ఫ్లవర్ తోరణ డిజైన్లో కింద ఒకే కలర్తో వైట్ కలర్తో అయితే
ఈ డోర్ బెల్స్ వేసాను కదా, అందులో మిగిలిందండి. ఇప్పుడు మనం శాంపిల్గా డిజైన్ చూపించడానికి అయితే మనకి యూజ్ అయింది. అలానే ఇదే కాకుండా మనకి వేరేది కూడా ఉంటుందండి. మనకి వెల్కమ్ది చూపించాను. వెల్కమ్ తోరణ డిజైన్లో కూడా వేరే డిజైన్ అయితే ఉంది మనకి డోర్ బెల్స్. దాన్ని కూడా మీరు ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇవే కాకుండా వేరే డిజైన్స్ కూడా నేను చూపిస్తాను, 3-4 అయితే చూపిస్తాను. ఓకేనా? చూడండి, మనం థర్డ్ లైన్ కూడా అలానే వేసుకున్నాం కదా. 3 బీడ్స్తో అయితే స్టార్ట్ చేసాం. తర్వాత లైన్ అంతా 2 బీడ్స్, లాస్ట్ వచ్చేటప్పటికి 1 బీడ్. ఎక్కడితో ఈ లైన్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ ఫినిషింగ్ ఒకే ఒక లైన్ అయితే మిగిలి ఉందండి ఇప్పుడు. ఓకే, మనకేంటంటే నేను ఇప్పుడు 3 లైన్స్ అయితే వేసాను కదా. ఇలా ఈ 3 లైన్స్ కాకుండా 2 లైన్స్ వేసినప్పుడు కూడా దాన్ని అక్కడితో ఆపి ఆల్రెడీ మన ఛానల్లో నేను బాల్ డిజైన్ చూపించాను. బీడెడ్ బాల్ ఎలా తయారు చేయాలని, ఆ బాల్ డిజైన్ కూడా మనం ఇక్కడ కింద ప్లేస్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. తోరణ డిజైన్కి అయితే చాలా బాగుంటుంది. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. చూసారు కదా, ఇక్కడ కింద ఉండే ఒక బీడ్కి 4 బీడ్స్ అయితే వేసాం. అంటే స్టార్టింగ్లో మనం 6 బీడ్స్లో ఉండేటప్పుడు ఒక్కొక్క బీడ్కి 5 బీడ్స్ ఎలా వేసామో ఇప్పుడు కూడా ఒక్కొక్క బీడ్కి 5 బీడ్స్ వేసుకొని రావాలన్నమాట. ఈ స్టార్టింగ్లో 2 బీడ్స్ అయితే ఉంటాయి కదా, అవి బేస్ బీడ్స్గా మనం యూజ్ చేసుకున్నాం స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు అలా ఏం లేదు, ఇదే ఫినిషింగ్ కాబట్టి ఆ బీడ్స్ని విడిచిపెట్టి చూడండి. మనం ఇప్పుడు వేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్ వన్ ఫోర్త్ వన్, అంటే మనం 4 బీడ్స్ వేసాం కదా, 4 బీడ్స్లో ఫస్ట్ని లాస్ట్ని మాత్రం మనం యూజ్ చేసుకుంటూ అల్లుకుంటాం అనమాట. ఇప్పుడు ఇదే మనం ఇటువైపు నుంచి వేసాం అనుకోండి, అది ఫస్ట్ వన్ అవుద్ది కదా, దానికి 3 బీడ్స్ వేసాం. లాస్ట్ వచ్చేటప్పటికి ఈ 4th వన్ ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? స్టార్టింగ్లో 4, తర్వాత 3, తర్వాత లాస్ట్లో వచ్చేసి 2. ఇది ఈ లైన్ ఫినిషింగ్ కోసం. ఓకే, చూడండి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ఇప్పుడు 2 బీడ్స్ అయితే వేసుకుంటే కంప్లీట్ అయిపోద్దండి. ఇది బాగుంది కదా, నచ్చితే లైక్ చేయండి. ఓకే, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందు వచ్చేది శ్రావణ మాసం కదండి. ఆల్రెడీ నార్త్లో అయితే శ్రావణ మాసమే నడుస్తుంది. మనకైతే ఇప్పుడు ఆషాఢ మాసం కదా. శ్రావణ మాసం స్పెషల్గా నేను రంగోలీ చూపిస్తాను, బీడ్స్ రంగోలీ. అవి బీడ్స్ రంగోలీ మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతం అలా చేసుకునేటప్పుడు అయితే బాగుంటుంది కదా, అంటే అక్కడ ప్లేస్ చేసుకుంటే అలా బాగుంటుంది. వీలైనంత వరకు నేనైతే చాలా వరకు చూపించడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, మీరు అలా చూడొచ్చు. చూసారు కదండి, ఇది కంప్లీట్ అయింది. నేనైతే దాగా కూడా కట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఓకే, బై బై, థ్యాంక్ యూ.